జీవం వదిలిపెట్టడం. ఏంటి సార్ బాప్తిజము? పాత జీవితం సమాధి చేయటం. నీ పాత జీవితం సమాధి లేకుండా నువ్వు నీళ్ళల్లో కానీ పోయి వస్తే నువ్వు పొడి పాపివి తడి పాపివి అయినట్టు కానీ పాపం పోలా, తాళం రాలా. రాత్రి ఏం చేద్దాం? క్రీస్తులో ఉంటే నువ్వు లోకం వైపు చూస్తావా? లోకముని వెనక పరిగెత్తుతానే ఉంటుంది. నేను పట్టుకోవాలని, పడగొట్టాలని, నాశనం చేయాలని, సమాధిలో పెట్టాలని, అక్కడి నుంచి పాఠాలను తీసుకుపోవాలని, దేవుడికి వ్యతిరేకం చేయాలని, ఆయన ఒక ఉగ్రత నీ మీద రావాలని. అదే సమయంలో పరిశుద్ధాత్మని పట్టుకునే ఉంటుంది. పాఠాలకు పానీదు, సమాధులకు పానీదు, అక్కడ అడిగి పెట్టలేదు, అక్కడ ఉండలేదు. నీ కొరకు ప్రవేశపెట్టున్నాడు దేవుడు. ఎటు పోదాం? ఎక్కడికి పోదాం? క్రీస్తు వైపుగా నీ అడుగులేస్తే నువ్వు లోకాన్ని చూడలేవు. ఈ రాత్రి లోకాన్ని చూసేవారిగా మనము ఉండద్దు. లోకం ఏమైనప్పటికీ నీవు లోక సంబంధివి కాదు, క్రీస్తు సంబంధి. ఇంకొక అడుగు ముందుకేద్దామా? నువ్వు క్రీస్తులో ఉన్నవాడివి. ఇంకొక అడుగు ముందుకేద్దామా? నువ్వు క్రీస్తులోకి వచ్చిన వాడివి. ఇంకొక అడుగు ముందుకేద్దామా? నువ్వు క్రీస్తులోకి రావటం అంటే జగత్ పునాది కన్నా ముందుగా ఆయన త్వరలో వెనక భాగంలో ఆలోచనలో ఉన్నావు.